సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు మొన్నటిదాకా మాకు పార్లమెంట్ సెషన్ జరిగినాయి. శీతాకాల పార్లమెంట్ సెషన్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకటి ఓట్ల తొలగింపు, అదేవిధంగా ఇంకొకటి ఎన్ఆర్ఈజిఎస్ యొక్క పనులను ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటటువంటి వికసిత్ భారత్ లక్ష్యంగా వాటిని గ్రామాల్లో నిర్వహించుకునేటటువంటి విధంగా వికసిత్ భారత్ జీరామ్జీ బిల్లును 2005ను గ్రామ స్వరాజ్యానికి ఒక కొత్త శకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ బిల్లు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు ఆ గ్రామ స్వరాజ్యానికి నూతన శకం ప్రారంభమైనట్లే ఈ బిల్లుతోనని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఓట్ల తొలగింపు కానీ ఈరోజు గ్రామాల్లో మనం చూస్తాం. ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎలక్షన్లప్పుడు రాజకీయం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. ఇవేవో ఓటు తీసేస్తుందనని, ఏదో కుట్ర పనుతున్నదని పెద్ద ఎత్తున అభాండాలు వేసి భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ప్రచారం చేసింది. ఓట్ చోరీ అని. అసలైన ఓట్ చోరీదారులు ఎవరో అందరికీ తెలుసు. తాము ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నా, 60 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఓట్ చోరీ అనేటటువంటి మాట రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించి పనితీరును మెచ్చి ఆయా రాష్ట్రాల్లో గెలిపిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ఆ విశ్వాసం చూరగొనలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ నినాదాన్ని ఎత్తుకున్నది. అంత మొత్తుకున్న బీహారులో ప్రజలు మళ్ళా భారతీయ జనతా పార్టీకే అతి భారీ మెజార్టీతో పట్టం కట్టింది. ప్రజల లోపల వీళ్ళు చేసినటువంటి ప్రచారానికి విశ్వాసం లేదని స్పష్టమైంది. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంతా అబద్ధ ప్రచారం అనేది స్పష్టం చేసింది. అసలు ఈ ఓట్లు ఏ రాష్ట్రాల ఇవాళ ఓట్ల విషయంలో లేని వాళ్ళని తొలగించడం, ఉన్న వాళ్ళకు ఓట్లు లేని వాళ్ళు ఉంటే వాటిని ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడం అనేది ఎప్పటికప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఓట్ల ప్రక్రియలో అనేక తప్పులు దొరుకుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఏ గ్రామాలకు పోయినా మనం ఈరోజు కూడా ఇట్లే గ్రామాలకు పోతే కూడా ఊర్లో లేని వాళ్ళు చాలామంది ఇంకా ఓటర్ లిస్టులో ఉంటాం. చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా ఓటర్ లిస్టులో ఉంటాయి. ఊర్లో లేకుండా గ్రామం విడిచిపెట్టి ఎన్నో ఏళ్ళుగా లేనటువంటి వాళ్ళ ఓట్లు కూడా గ్రామాల్లో ఇంకా ఓటర్ లిస్టులో ఉంటాయి. ఎవరైతే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అనేక మందికి ఓటర్ లిస్టులో పేర్లు లేనటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. స్పెషల్లీ ఇన్ మున్సిపాలిటీలలో కూడా చాలా. ఇది గ్రామాలలో కొంత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు కొంత చేసుకోగలుగుతారు. కానీ మున్సిపాలిటీలలో అర్బన్ ఏరియాస్లో ఇది పెద్ద తతంగం. లేని వాళ్ళ ఓట్లు ఎక్కియడము, ఆడ ఉన్నప్పటికీ ఒక రాజకీయ కుట్రతో ఆ పేర్లు తొలగించడము, ఇవన్నీ అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. జరిగిన విషయాలను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసినాం. అంతకుముందు కూడా అనేక సార్లు ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళకు ఓటర్ లిస్టులో పేరు లేదని ఓట్లకు అంటే వాళ్ళకు ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళకు కూడా ఓటర్ లిస్టులో పేర్లు లేకపోవడం. సో ఇది ఎన్నో ఏళ్ళుగా ఈ తతంగం అంతా కూడా సరిచేయాలని ఆ ఓట్లను సరి చేసేటటువంటి కార్యక్రమం సరిపేరిట వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం చేపడితే దాని మీద అనేక అభాండాలు వేసి ఇదేదో కాంగ్రెస్ని లేదా ప్రతిపక్షాలను అణగదొక్కడానికి వాళ్ళ ఓటు తొలగించడానికి అనేటటువంటి ఒక దుష్ప్రచారం చేసినాయి ప్రతిపక్షాలన్నీ కూడా. ఇంకా ఇరిగేషన్ మన పాలమూరు జిల్లా ప్రాజెక్టుల గురించి పెద్ద ఎత్తున మొన్న మాజీ ముఖ్యమంత్రి ఏదో చాలా విషయాలు మాట్లాడిండు పాలమూరు ప్రాజెక్టుల గురించి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే
వాళ్ళ రాజకీయాలను ఎప్పుడైతే కంప్లీట్గా ఆ పార్టీలు కూలబడిపోతాయో వాళ్ళ రాజకీయాన్ని మళ్ళా రాజకీయం కోసం పాలమూరు జిల్లాను వాడుకుంటారు. వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం పాలమూరు జిల్లాను వాడుకోవడం నిజంగా శోచనీయం. ఈరోజు కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన హైదరాబాద్లో కూడా మాట్లాడినా, కేసీఆర్ నేను పాలమూరులో కాబట్టి నేను పాలమూరులో కూడా మాట్లాడిన విషయంతో ఈరోజు మాట్లాడుతున్నాను. ఇక్కడ కేసీఆర్ గారు పాలమూరు జిల్లా మీద చాలా ప్రేమ వలుకబోసిండ్రు. తన మీడియా కాన్ఫరెన్స్లో ఎంత ప్రేమ వలుకబోసిందంటే అబ్బా వద్దిగా అందరూ అన్యాయం చేస్తున్న పాపం తను ఒకడే న్యాయం చేస్తున్నారు పాలమూరు జిల్లాకని. పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప, వాళ్ళ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప, పాలమూరు జిల్లాకు అభివృద్ధి చేయాలని కానీ పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని కానీ మనకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఆర్డీఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఈ జిల్లాకు ఎలాంటి న్యాయము జరగలేదు. ఆర్డీఎస్లో కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2003లో పాదయాత్ర చేసిన అని చెప్తారు కేసీఆర్ గారు. మీరు పాదయాత్ర చేసినట్టు ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆ ఆర్డీఎస్ కోసం. నా పరిధి లోపల నేను న్యాయం కూడా చేసిన ఆర్డీఎస్లో. కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు? ఆర్డీఎస్ విషయంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయిండ్రు? ఎందుకు అలంపూరు రైతులకు ఇప్పటిదాకా సాగునీరు మీరు అందియలేకపోయిన? 10 సంవత్సరాలు మీరుండి ఆర్డీఎస్ కింద 9 ఇళ్ళని నిర్మాణం చేసి ఆ లిఫ్ట్ తప్ప ఒక రిజర్వాయర్ కట్టలే. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 9 లిఫ్ట్ చేసింది, కానీ దానికి రిజర్వాయర్ ఏది? దానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ అతిగతి లేదు ఇప్పటిదాకా. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు ఇప్పటిదాకా. 10 సంవత్సరాలు మీరుంట్రీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 2 ఏళ్ళు అయింది. మీరు పాలమూరు గురించి మాట్లాడి ఇదే ఆర్డీఎస్ గురించి పదే మాట్లాడి తెలంగాణలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా సెంటిమెంట్ని రెచ్చగొట్టింది కూడా ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క స్థితిగతులపైనే. ఆర్డీఎస్ తుమ్ములు వలగొట్టిండ్రు, రాయలసీమ వాళ్ళు తీసుకుపోయిండ్రు, మనకు అన్యాయం జరుగుతుంది పాలమూరుకనే మాట్లాడినాం. మరి వాస్తవంగా ఆ రోజు ఆర్డీఎస్ అనేటటువంటిది ఒక పాలమూరు జిల్లా మొత్తానికి కాదు, ఒక అలంపూర్ నియోజకవర్గానికే వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా మన జిల్లా కోసం మాట్లాడుతున్నారని, మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఆర్డీఎస్ రైతులకు అండగా నిలిచింది ఆ రోజు తెలంగాణ కావాలని. కానీ మీరు వచ్చి చేసింది ఏముంది? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కానీ ఆర్డీఎస్ ప్రాజెక్టుకు మీరు అలంపూర్ రైతులకు న్యాయం చేయలేరు.